వీరప్పదేవుడి కరుణా కటాక్షాలు తమ గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గొల్ల కురుమలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్యదైవమైన బీరప్ప కామారాతి ఉత్సవాలు నేటితో మొదలయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు బిందెలతో నీటిని తీసుకువచ్చి గ్రామంలోని అన్ని ఆలయాల్లో పాలు నెయ్యితో విగ్రహాలకు జలాభిషేకం చేశారు. తమ గ్రామ ప్రజలతో పాటు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విరాజిల్లే విధంగా గ్రామ దేవతలు దీవించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా గర్రపల్లి గ్రామంలో మేము గొల్ల కుర్మ సంఘం బీరన్న గుడికి ఇవాళ మేము పాలనే వత్తన ఇవాటి నుండి ప్రారంభోత్సవాలు మేము చేసుకుంటామని ఇవాటి నుండి బేస్తరం రాక మాకు 8 రోజులు ఈ పండుగ జరుగుతుంది కాబట్టి మా గొర్రెల కుర్మలకు మా గొర్రెలు కానీ పంటలు కానీ పొలాలు కానీ అన్నీ చల్లంగా ఉండాలని మేము 5 ఏళ్ళకు ఒక్కసారి చేసుకుంటున్నామని ఆ భగవంతుని నేలుకొని ఇవాళ మా దేవునికి పాలనే పోసడానికి ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని లోక కళ్యాణార్థం కోసం హోమం నిర్వహించినట్లు వేద పండితులు కాండూరు వాసు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో హోమం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విరాజిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి పలువురు విరాళాలు అందజేసిన దాతలను శాల్వాతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనం చేశారు. చిన్న బిందులో తెపో జయ జయ రామ శ్రీరామ జయ రామ రామ సీత రామ రామ రావణ రామ రామ సీత రామ 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 సీత రామ రామ సీత రామ జానకి రామ లక్ష్మణ జానకి లక్ష్మణ జయ లక్ష్మణ జయ రామ లక్ష్మణ జానకి ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ సీతా ఓ లోక మాత ఓం శ్రీ సీతా జయ సీతా జానకి రామ లక్ష్మణ జానకి జయ హనుమానికి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఊరి కుటుంబానికి ఆరోగ్య అష్టైశ్వర్యం కలిగి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగవలసిందిగా వస్తువులు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి స్టైల్స్ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి 10,000 రూపాయలు సహకరించినారు. 5,016 రూపాయలు సమర్పించినారు. వీరికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఈరోజు కనుకుల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సామూహికంగా స్వాములతోటి హోమము
గణపతి నవగ్రహ ఆంజనేయ స్వామి హోమం నిర్వహించడం జరిగినది. మరి హోమం తర్వాత సాయంత్రము స్వాములు ఇక్కడి నుంచి కొండగట్టు వరకు కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. ప్రతి సంవత్సరము ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఇలాగే కార్యక్రమాలు చేస్తూ లోక కళ్యాణార్థమై గ్రామ సంరక్షణార్థమై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, పాడి పంటలు మంచిగా పండి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసా వాచ కర్మనగా కోరుకుంటూ ఇంకో నీళ్ళు పూలు అవి అమ్మా ఉరికేస్తారు భయపడతాయా ఎంత సంబరపడుతుంది ఇప్పుడు క్లాస్ నడిపిస్తలేదు బాగా కొట్టు ఫోటోలు కొట్టు అరే వీడియో ఇస్తాడు ఆయన ఫోటోలు కొట్టు అటు కట్టుగా కాడికి వచ్చాను. వచ్చే వరకు ఇక్కడ కోతి చనిపోయి ఉన్నది. ఉండే వరకు మేము అందరం మండలం గర్రపల్లి గ్రామం పెద్ద చెరువు గర్రపల్లి పెద్ద చెరువు కట్టపైన అనుకోకుండా కోతి చనిపోయింది. కోతి చనిపోతే ఇక్కడ గారెంబడి పోయేటోళ్ళు ఇక్కడున్న గౌడ్స్ కాళ్ళెట్టుకునేటోళ్ళు కళ్ళనుకునేటోళ్ళు చూసింది. చూసి ఇది నాకు కూడా చెప్తే మేము కూడా వచ్చి కొందరు గ్రామస్తులు కూడా వచ్చి రైతులు కూడా వచ్చి ఈ కోతిని ఏం చేద్దామని అంటే దీన్ని దానం చేద్దాం, పూర్తి పెట్టి దానం చేద్దాం, దీన్ని మన మనుషులకు ఎట్లయితే చేస్తారో మనం దాన్ని చేద్దామని అట్లా అనుకొని మేము అందరం కలిసి దీన్ని ఇక్కడ బూతులు తగ్గి పాడగట్టి ఎట్లయితే మనం పెద్దపల్లి జిల్లా ఓదెలలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాలు బోనాల కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎల్లమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, చక్కటి వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే విజయరమణారావు అమ్మవారిని వేడుకున్నారు. నమస్కారం. ఇంట్రాక్షన్ కానీ హలో మాతదానం కనిపించండి, మాతదాలు కూడా కనిపించాలి. కొంత దూరం ఉండాలి. లైటింగ్ లేదు, చూసుకో ఒకసారి. ఫోటోగ్రాఫ్ కొత్తగా పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గౌడ కులస్తులు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయం వద్ద పట్నాలు వేసి ఒగ్గు పూజాలచే రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ నిర్వహించారు. తమ పిల్ల జల్ల చల్లగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ ఉత్సవాల్లో ములుగు అడిషనల్ ఎస్పీ బొంగోని సదానందం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవుల సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుండి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు.